వెంకటగిరిలో పనులు నిర్వహించేందుకు టిడ్కో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. టిడ్కో ఇళ్ల కోసం 4 ఏళ్ల ముందే లబ్ధిదారులను నగదు చెల్లించి ఉన్నారని, ఇంతవరకు ఇళ్లను కేటాయించకపోతే మేము ఏమి సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, హౌసింగ్ అధికారులతో పాటు కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు చేసే పనిలో ఎన్ని అపార్ట్మెంట్ రెడీ అవుతాయి? 1008 సార్. అంటే 1824లో 1008 రెడీ అవుతాయి. 1008 డిఈసి వాళ్ళకి పూర్తి అవుతాయి. మిగిలిన ఎవరు చేయాలనేది ఎంసీసీ స్కోప్లో ఉన్నాయి సార్. వాళ్ళ స్కోప్లో ఉన్నాయి. వాళ్ళు ఇంకా చేస్తారా చేయరా ఏంటనేది ఇంకా అది డెసిషన్ ఇంకా తేలేదు సార్. వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ చేయమంటారు. డెసిషన్ ఇంకా సరే మంచిది. ఇప్పుడు 6 ప్రాజెక్టులు సార్ ఒక కంపెనీకి మీరు చేసిన తర్వాత వాళ్ళు మేము అవన్నీ పూర్తి చేసుకొని ఇక్కడికి వస్తామని అంటే కరెక్ట్ కాదు కదా. కాదండి, 6 ప్రాజెక్టులు తీసుకున్నాను, 6వ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయాలి. మేము అవి 5 చేస్తాము, అవి 5 పూర్తయిన తర్వాత ఇక్కడికి వస్తామంటే మీరు ఆగస్టుకు వస్తానంటారు, సెప్టెంబర్కి వస్తారు. ఎవరికి తెలుసు? మీరు కాంట్రాక్టర్లు అందరూ చెప్పిన టైం పూర్తి అవుతాయి ఆ పనులు కావు కదా. మరి అది ఎట్లా ఒప్పుకుంటామండి? మీరు ఎట్లా ఒప్పుకున్నారు ఆఫీసర్లు? 6 పూర్తి చేస్తామని పలానా టైం లోపల పూర్తి చేస్తామని చెప్పి ఇచ్చారు వాళ్ళకి కదా. మరి 5 మేము నెల్లూరులో చేసుకుంటాము, నెల్లూరు చుట్టూ కట్టుకుంటే చాలు మాకంటే. నెల్లూరు చుట్టేనా ఈ పక్క ఎక్కడికి చుట్టూ ఉండేవాడు మనుషులు కదా. నేను మిషనరీ వాళ్ళకి స్టార్ట్ అయితే మాకు బాధ ఏంటండి? కాంట్రాక్ట్ తీసుకున్నాడు మిషనరీ పెట్టుకొని చేయాలి పని. ఎక్కడ చేస్తారు? మరి ఇక్కడ ఎందుకు మొదలు పెట్టలే మీరు పని? నేను పోయినసారి చెప్పాను మీకు, ఇక్కడ కూడా మొదలు పెట్టించండి పని అని. మళ్ళీ 3 నెలల తర్వాత అడిగినా మీరు అదే చెప్తున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్ ఇష్ట ప్రకారం మనం ఇక్కడ ఇంటికి తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు రివ్యూ ఏముంది? మీకు పని ఏముంది? మీరు ఏముంది 3 నెలల తర్వాత రాకపోండి, మీరు కూడా పనే లేదే. అదేం పద్ధతి? అది పని చేసేవాడు 6 ప్రాజెక్టులు తీసుకుంటే 6 కట్టాలి. నేను 5 కడతాను, 5 అయిపోయిన తర్వాత 6వ దానికి వస్తానంటే ఏంటి ఆయన వచ్చేది? మీరు చేయించండి కాదండి. ఎవరు ఒప్పుకున్నాడు దీన్ని? ఆయన ఎవరికి చెప్పాడు? ఎవరు ఒప్పుకున్నారు దీన్ని ఈ పద్ధతిలో చేయమని? అవునా? ఇప్పుడు ఆడ 5 కట్టకపోతే 4 కట్టాడు, 1 కట్టమను. లాస్ట్లో ఆ 3లో ముందుగా అయిపోయినాను దగ్గర కాబట్టి పక్కకు మార్చుకోమను. 5 ఒక ఊర్లోనే కట్టకపోతే 5లో 4 కట్టమని అక్కడ 1 యూనిట్ ఇక్కడ పెట్టి ఇది పూర్తి చేయమని. ఆ 4 యూనిట్లలో ఏది ముందు అయిపోతే ఆ యూనిట్ని పక్కదానికి మార్చుకోమన్నాడు. పనిచేసే విధానం అది. ఎవడో పని చేయనోడికి చెప్పినట్టు మీరందరూ మాకు కూడా చెప్తే ఎట్లా? మీరు ఇంజనీర్లు కదా, మీకు తెలీదా? చిత్తూరులో కూడా వస్తుంది. చిత్తూరు చాలా ప్లానింగ్ చాలా తెలుసు. వెంకటగిరికి మెటీరియల్ చెప్పేద్దామా కళాశాల పోతావా నువ్వు? ఇంట్లో నుంచి మీరు కళాశాల పోండి, చిత్తూరు కూడా నాకు అవసరం లేదు. వెంకటగిరి ఏం చేశారో అడిగారు. ఆల్రెడీ నోటీస్ కూడా ఇస్తున్నా సార్. ప్లానింగ్ మీకు జాతి కదా చెప్పండి. ఇంజనీరింగ్ వర్క్ ప్లానింగ్ జాతి కదా మీకు. 5 ఒక ఊర్లోనే ఆయన కడతానంటే మీరు సరైన పనులు వచ్చి 6వ దాన్ని వదిలేసి ఆ 5 అయిపోతే ఆయన కాగాసుకొని చిత్తూరుకు పోతా దారిలో ఒక డబ్బా పెట్టుకోతాడా? మాకు ఏంటది? అంత ఊరికి ఉన్నారు వెంకటగిరిలో. అంత మాత్రం తరగాలి మీకు ఆఫీసర్లు. అంత మాత్రం ప్లానింగ్ చేసుకోండి చేత కదా మీకు. 5 ఒక ఊర్లో కట్టకపోతే 4 ప్లాన్ చేసి 1 ఏడు చేయొచ్చు కదా. ఆ 4లో ఏది ముందు అయిపోతే అది 5వ దాన్ని స్టార్ట్ చేసుకుంటాడు. పక్క పక్కనే లేదా అయ్యి
అంటే మీకు మిగతా అవసరం లే. ఆ నెల్లూరు టౌన్ చుట్టూరు కట్టుకుంటే చాలు మీకు, ఇంకేం అవసరం లేదు మీకు. మీటింగ్ అయిన తర్వాత మేము కూడా ఇంకా కూడా చెప్తున్నాం ఏమన్నా అటాక్ ఆ? విజయ్ గారు నాకు సంబంధం లేదా, నువ్వు చేస్తానంటేనే రా, లేకుంటే నువ్వు ఆగస్టులో వస్తావు, డిసెంబర్లో వస్తావు రా. ఎందుకు ముందు మాకు లెక్క చెప్పడం 1800 అపార్ట్మెంట్ కడతానంటే అవి ఇచ్చిపోతాం మీకు అని. ఏది నువ్వు ఇచ్చేదేరా? నువ్వు అసలు టెండర్లు పిలిచి 6 నెలలు అయితే గవర్నమెంట్ ఇప్పటికి రానేలే మీ వాళ్ళు ఎవరు. నువ్వు పోయినసారి అదే చెప్పావు, ఈసారి అదే చెప్పావు, అంతే కదా. మీరు ఎవరు వచ్చారు చేస్తారు లాస్ట్ టైం. మేము అన్నాము మీరు అనుకోవచ్చు. నేను లాస్ట్ టైం మిమ్మల్ని అడిగా, ఎందుకు మొదలు పెట్టరు ఇక్కడ అని అడిగా. మీరు ఎప్పుడు చెప్పమని చెప్తాము అన్నారు. 3 నెలల తర్వాత కరోనా పోయింది, ఎలక్షన్ పోయింది, అన్నీ పోయాక ఇప్పుడు రివ్యూ పెడితే ముఖ్యమంత్రి గారేమో ఇల్లు కట్టండి ఇల్లు కట్టండి అని, నేను వచ్చి ఎప్పుడు టెంకే కొడతామని ఆయన అడిగా. మీరు వస్తే అసలు మేము ఇప్పుడు రాలేరామో మేము నేను దేనికి మొదలాడా, దేనికని? ఇప్పుడు 1800 కుటుంబాలకు ఏం జవాబు చెప్పాలి? చెప్పండి సార్, ఏం చెప్తారు మీరు? మీకు మొదలు మీరు పోయి సమాధానం చెప్పుకోవాలా? వీళ్ళందరూ పోయి ఇంటి తిరిగి చెప్పాలి పోయా పొద్దుకోదా వాళ్ళకి ఇంకా అంతకన్నా. మీకు పని చేసేటప్పుడు ప్లానింగ్ అనేది మీరు చేసుకోవాలి. ప్లానింగ్ కూడా మేమే చేసేదానికి మాకే బాగేంటి? నేను చెప్తాను కదా, మీరు ఎందుకు మా పైన అధికారి మళ్ళీ లేదా 5 ప్రాజెక్టులు ఒక ఊర్లో చేస్తారా? పక్క ఊర్లో ఏం జరగద్దని చూడరా మీరు? ఇది పద్ధతి కాదు మీకు. మీరు ఇవాళ మాట్లాడుకొని నెక్స్ట్ వీక్ అంతా ఇక్కడ పని స్టార్ట్ చేసే పని అయితే చేయండి. లేదంటే మేము కలపాడు ఎక్కడైనా పడిపోయి ఎందుకు మాకు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకొని ఇస్తే మేము చూస్తూ ఉన్నామా? ఇప్పటికి 4 ఏళ్ళు అయింది డబ్బులు కట్టి ఎలక్షన్ వాళ్ళ పేర్లు రాసి 4 ఏళ్ళు పైన 5 ఏళ్ళు అవుతా ఉంది. మేము ఎలా ముందు జరిగింది. ఆ తర్వాత సరే మీకే ఇస్తామన్నాం. కొంతమంది మాకు వచ్చిన ఆయన మాకు అక్కర్లేదు అని చెప్పి ఎలా స్థలాలు చూస్తున్నారు. 672 మందికి వేరే ఇళ్ల స్థలాలు ఇచ్చాం, మీ దగ్గర వద్దని చెప్పేస్తే ఏం చేస్తారా మీరు? ప్లానింగ్ కూడా రాకపోతే మీకు ఎట్లా? డిపార్ట్మెంట్ ప్లానింగ్ వస్తుందా? కాంట్రాక్ట్ ఇస్తున్నా ప్లానింగ్ మీరేం చేయడానికి? మీరేం చేస్తారు? కాంట్రాక్ట్ ఇష్టపడారు కట్టుకున్న పని ఆయన కట్టింది ఇంత కట్టాడని బిల్లు వేయడానికి వస్తారు. ఏం ఇంజనీర్లు ఎలా ఆఫీసర్ సార్? ఎక్కడ పెట్టింది మీకు? మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్సీ గారు ఉంటారు. ఎవరైనా మా ప్రాజెక్ట్ ఆఫీసర్ నెల్లూరులో 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 ఎస్సీ గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ గారు నెల్లూరు. సార్ మీటింగ్కి నేను ఈవెన్ చీఫ్ ఇంజనీర్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. అసలు వాళ్ళు వారి ప్రోగ్రామ్ బట్టి నువ్వు మాట్లాడేది కాదు, ఎస్సీని నేను మాట్లాడుతున్నాను. అలా చూసుకోండి. ఎప్పుడో చెప్పు, ఎప్పుడు వస్తారు ఎంపీ గారు? మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, ఆ రోజు రమ్మంటాం వాళ్ళని. ఇప్పుడు ఈయన 3 నెలలు 4 నెలల క్రితం ఒకసారి రివ్యూ చేశాను, మొదలు పెడుతున్నాం అని. గవర్నమెంట్ నుంచి కూడా బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే టెండర్లు ఇచ్చేసామన్నా, ఆ పక్క వాళ్ళకి ఇచ్చేసాము వర్క్. 26 లక్షల్లో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క అన్ని వర్కులు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనకు ఎమ్మెల్యే గారు గతంలో ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ యొక్క మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి పదంలో తీసుకున్నట్టు ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. అదేవిధంగా కూడా మన వెంకటగిరి మున్సిపాలిటీని ప్రత్యేక శ్రద్ధ చూపించి అదేవిధంగా మన వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని చెప్పని ఒక వెంకటగిరి ప్రజలకు కూడా అందరికి కూడా ఒక అవగాహన కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంత మునుపు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు 14 ఈ డస్ట్బిన్లు అనేటివి 14 వార్డులో 14 దగ్గర ఉన్నాయి. అవి తీసుకెళ్తూ అవి కూడా చాలకుండా ఇంకా కూడా కొన్ని ప్రత్యేకంగా కూడా ఇప్పుడు ఈ గ్రాంట్లో కూడా పెట్టడం జరిగింది. వాటితో పాటు నేను ఎమ్మెల్యే గారికి ఒక చిన్న మనవి, స్టీల్ డ్రమ్ములు అక్కడక్కడ కూడా చిన్న వీధుల్లో కూడా పెడుతున్నారు. ఆ స్టీల్ డ్రమ్ములు అనేటివి అంటే మెయిన్ రోడ్లో కాకుండా
కొంచెం అక్కడక్కడ కొంచెం వీధికి వెహికల్ పోవడం దాంట్లో అక్కడక్కడ సెంటర్లో కూడా ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ స్టీల్ డ్రమ్ములు కూడా కొన్ని పెట్టి ఆ దగ్గర ఉండే చెత్తని వాళ్ళు అక్కడ వేసినా కూడా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా తీసుకుని పోయేదానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పని ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాను. కూడా ఈసారి దాన్ని కూడా ఒక కొంచెం ఆలోచించి దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా దాన్ని పరిశీలిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. అంతే అందరికీ నమస్కారాలు. మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని కోవిడ్ సమయంలో పని చేసినటువంటి కార్యకర్తలందరినీ పేరు పేరున ఫోన్ చేసి అడిగి వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి కనుక్కున్నారు. వాళ్ళు మాకు ఫోన్ చేసి నిజంగా మన ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేశారా, ఇంత ప్రత్యేక దృష్టి మన కార్యకర్తల పైన కూడా పెట్టారా అని చాలా సంతోషపడ్డారు. అటువంటి మన ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. మా వార్డు పరిధిలో ఈ ఏఎన్ఎమ్మ గారు లేరు. వారానికి 2 రోజులు అన్నారు, ఆమె సక్రంగా రావటం లేదు. ఆ పర్మనెంట్ ఏఎన్ఎంని ప్రతి వార్డు కౌన్సిలర్స్కి ప్రతి వార్డుకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కోవిడ్ ఎక్కువగా ఉన్న కారణంగా మనకి ఆనందయ్య గారి ముందు కూడా 3 సభ్యులు కృషి చేసి మన వెంకటగిరి నియోజకవర్గానికి ఇస్తే ఇంకా బాగుంటుందని నా విన్నపం సార్. ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది, కౌన్సిలర్స్ అందరితో 25 మందితో కలిసి పని చేస్తే బాగుంటుంది. వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు, మాకేం చెప్పట్లేదు. మా ఏంటేమో మా వాటిలో నేను చెప్తే వ్యాక్సిన్ వేయలేదండి, 2nd డోస్ వేయటం లేదన్నారు. అదే వాలంటీర్ చెప్తే వేశారు. ఇంకా మాకు విలువ గౌరవం ఏముంటుందండి? కాస్త చూడండి, అందరికీ వినవించుకుంటున్నాను. ఆనందయ్య గారి ముందు తెచ్చి అందరి ప్రజా క్షేమం కోసం పంచగలరని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఈ యొక్క వెంకటగిరి మున్సిపాలిటీలో ఈ సభలో గౌరవ శాసనసభ్యులైతేనేమి, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారితో 25 మంది కౌన్సిలర్స్ కలిసి కూర్చోవడమే చాలా గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమావేశంలో మీతో పాటు మాకు కూడా కూర్చునేటటువంటి అవకాశం కల్పించినందుకు, మా విజయాన్ని మీరు ముందుండి నడిపించి విజేతలుగా ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్సుమాన్యులు. మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, అల్లూరు సీతారామరాజు లాంటి విగ్రహాలని ఒక వ్యక్తి తయారు చేసి ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా పెట్టి వదిలేయడం జరిగింది. పెద్దల సమక్షంలో అవి తెలియజేయాలనుకుంటున్నాను. వాటిని అలా వదిలేయకుండా వాటిని ఎక్కడైనా అవి ఎవరు పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ లేరు, అవి తెలుసుకుని మన అధికారుల ద్వారా ఎక్కడైనా వెంకటగిరి ప్రాంతంలో మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి నాయకులు కాబట్టి, స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు కాబట్టి వారి విగ్రహాలని గౌరవించి మన ప్రాంతంలో ఎక్కడైనా ఉంచితే గౌరవప్రదంగా ఉంటుందని నా యొక్క అభ్యర్థనను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాను. మేడం గారు మీ ద్వారా ఈ సమస్యలు సాల్వ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారికి అర్జీ రూపంగా తయారు చేయడం జరిగింది. సార్, I would like to submit the following subject to your kind notice and to take necessary steps to solve the problems at once. 7th Ward people of Venkatagiri municipality are facing so many problems. They are mentioned as follows. Number 1, survey number 115/1, vacant land nearly 60 cents allotted for public purpose in NTR colony. The Department of ICDS wants to construct a new Anganwadi school in that area. They required 5 cents of land, so please survey the same land and hand over. Point number 2, in the same survey number 115/1, allotted for a new Sachivalayam if necessary and children park near Rama Mandiram. And number 3, the 7th ward has no crematorium facilities. There are no approach road to carry dead bodies and thorny bushes occupy the total area.
I request you to, sir, please sanction the approach road and remove the thorny bushes. The area of 7th ward extended and the density of population is also increasing. The crossroad center is a heavy rush in day and night. The law and order maintenance is very difficult to the police, so that if you have any possibility, please recommend to the government for put down police station in that location. People of Kola Farm are facing very bad climatic drainage system. The rainwater is stagnated before their houses in a rainy season, reached inside their houses. 2 times I have been removed garbage from the drains with JCB, even though the problem is unsolved. The drinking water is not pumping forcibly. Reopen water plant for distribution of drinking water sufficiently in the same locality. Please solve the problems at once. First off is always rainwater, and rainwater is flowing in 7th and 6th wards also. That is very inconvenient to who is working in handloom. Please close the culvert and turn the canal as usual. The white drainage canal from beginning of Court Farm to Crossroad via north side edge of Naidupeta Road in 7th ward. You have been allotted house sites numbers to the beneficiaries through lottery, but some house sites are cancelled. Please sanction allotted sites to the respective beneficiaries without any discrepancy. Please give instructions to the concerned authorities to survey the government, revenue, municipal and R&B and forest lands where they are notified and available as per survey numbers in 7th ward.